రుద్రయామళే అంటాడు. ఏదైనా ఒక తంత్ర విద్య చెప్పాలి అంటే రుద్రయామళములో ఇలా చెప్పబడింది అంటాడు. దేవీ తంత్రే అథర్వణ తంత్రే అంటాడు. ఈ అథర్వణ వేదమునకు సంబంధించి దేవీ తంత్రములు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద సముద్రం అది. మనకి ఇంత తెలిస్తేనే అబ్బో ఎంతో తెలిసింది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రతి రమ్యం చదువుతుంటే ఆకలి కాదు, నిద్ర రాదు, ఒక పరమానందమైన దశలో ఉంటాం చదువుతూ ఉంటే. ఇంత గొప్ప విషయం ఉందా? ఇంత గొప్పదా మన సంస్కృతి? అమ్మవారు ఇంత గొప్పనా? ఆనంద తరంగితములైపోతూ ఉంటాం మనం అవి చదువుతూ ఉంటే. వింటే మీకు ఎట్లా ఉంది, చదివే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అంత పరమాత్మనాయ రహస్య మంత్ర పదము అమ్మవారు. ఒక పద్యంలో చెప్పాను, పరమాత్మనాయ రహస్య మంత్ర పదమా అన్నాను. అటువంటిది అమ్మవారి స్వరూపం. అందువల్ల ఆ తంత్రంలో చెప్తాడు, నాయన వ్యాసుడికి 100వ భాగం తెలుసు అన్నది అమ్మవారు. అమ్మవారే స్వయంగా చెప్పింది. శతం జానాతి వ్యాస అన్నది. వ్యాసుడికి 100వ వంతు తెలుసు, శివుడికి తెలుసు, ఇంకా తక్కిన వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు అన్నది అమ్మవారు. ఇంత పెద్ద మాట చూడండి. నా తత్వము నాకు తెలిసినట్లుగా శివుడికి తెలుసు, కొంచెము వ్యాసుడికి 100వ వంతు అర్థమైంది అన్నది. 18 పురాణములను 18 ఉపపురాణములను వేదములను వింగడించినవాడు, 1,00,000 శ్లోకాల భారతమును జయం అనే పేరుతో రచించినవాడు, ఆయన దేవీ భాగవతము వంటి మహాపురాణమును రచించినవాడు. దేవీ భాగవతము నిండా మహామంత్రాలే ఉన్నాయి. అటువంటి వ్యాసుడికి ఒకంత తెలుసు అన్నది అమ్మవారు. అమ్మవారు కదా, మరి ఎవరనగలరు అన్నమాట? ఆమె కాబట్టి అన్నది. ఆమె ముందు వ్యాసుడు ఎంత? మనకు వ్యాసుడు మేరు పర్వతము, ఆమె ముందు వ్యాసుడు చాలా చిన్న పిల్లవాడు అన్నట్టు. ఒకసారి గణపతి పిల్లవాడు ఆడుకుంటున్నాడట. ఆయన ఆడుకుంటూ కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా కదిలిస్తూ, పిల్లలు ఎవరైనా కదిలిస్తారు, కదిలిస్తుంటే ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా అన్నప్పుడు కొంతమంది సమసిపోతూ ఉన్నారు. పాపం దుఃఖాన్వితులైపోతూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో లేకుండా పోతున్నారు గణపతి కదిలిస్తుంటే. అప్పుడు పార్వతీదేవి చూసిందంటే, ఎంత పార్వతి అయినా మాతృత్వం వచ్చేటప్పటికి మళ్ళీ చిన్న మాయ గమ్ముతూ ఉంటుంది. ఆమె మాయాతీత. ఆమె కశ్యప ప్రజాపతిని పిలిచింది. ఋషులందరూ ఆమెకు నమస్కారం చేయడానికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులకు. చేస్తే కొంచెం ఇట్లా పక్కకు పిలిచింది, ఇట్లా రానాయన నువ్వు అని కశ్యపుడిని పిలిచింది. ఏష బాలేపి, వీడు బాలోపి రాక్షసాన్ హంతి, రాక్షసులను 1,00,00,000 మందిని చంపుతూ ఉన్నాడు వీడు పిల్లవాడే. ఊరికే వాడు చంపాలనే ఉద్దేశం కాదు, కానీ కాలు ఇలా అంటున్నాడంటే కొంతమంది పోతున్నాడు, ఈ కాలంటే ఇట్లా. అందువల్ల రాక్షసులందరూ వీడి మీద కోపంగా ఉన్నారు. ఏదైనా ఒక యంత్రం ఏదైనా కట్టగలమా మనం వీడికి అని అడిగింది. ఆ కశ్యపుడిని పిలిచి, బ్రాహ్మణోత్తముడు ప్రజాపతి కదా, కశ్యపుడిని పిలిచి అడిగితే, నవ్వి తల్లి నీకు తెలియని రహస్యం ఒకటి ఉన్నదా జగన్మాత? ఈయనెటువంటి వాడు, నీవెటువంటి దానివి, నన్ను అడుగుతున్నావా? ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుణ్ణి నేనేమి చెప్పగలను? ఈయన కవచం ఉన్నది, నీకు తెలియదా తల్లి? ఆ గణపతి కవచం అని ఉన్నది కదా, ఈయనకే స్వయంగా చుట్టూ కవచం ఉన్నది. ఈ కవచముతోనే లోకమంతా బ్రతకాలి, ప్రపంచానికంతా రక్షణ ఈయనే మహానుభావుడు. నీవు జగన్మాతవు, నీవు తెలియక అడుగుతున్నావా? ఏదో నన్ను పరీక్షించడానికి అడుగుతున్నావు కానీ తల్లి అని అన్నాడు కశ్యపుడు. ఓహో నిజమే కదా అని అమ్మవారు ఆత్మస్వరూపజ్ఞై కాసేపు పిల్లవాడి కోసము మోహం చెందింది. ఎందుకంటే ఇలా అంటే 100 మంది రాక్షసులు, మళ్ళీ ఈ పిల్లవాడు అంటూనే ఉన్నాడు కాళ్ళు చేతులు ఇట్లా. పిల్లవాడి కాళ్ళు చేతులు ఆడించాలి కదా, ఎలాగా? ఆడించకపోతే తల్లికి దిగులు, ఏమోనండి పిల్లవాడి కాళ్ళు కదిలించడం లేదు అంటుంది తల్లి. అందువల్ల కదిలిస్తున్నాడు అన్నది. అటువంటి జగన్మాతృ రహస్యము తత్వము మనము ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, ఎంత చెప్పినా చెప్పవలసియే ఉంటుంది అమ్మవారి యొక్క తత్వము. మీరందరూ చాలా ధన్యాత్ములు. Please subscribe to our YouTube channel. Like and share this video.